ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ఎడల మీ కృపను కుమ్మరించినందుకు, గడిచిన రాత్రి అంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా మీ సన్నిధిలో మీకు సాక్షులుగా నిలుపుకున్న దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు. ఏదో మా బలము, మా శక్తి, మా జ్ఞానము, మా ధనము కాదు నాయన, ఈ రోజున మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టింది కేవలము మీరు మా ఎడల చూపించిన ఉచితమైన కృపను బట్టే మేము సజీవులముగా ఉండగలిగాము ప్రభువా. స్తోత్రాలు నాయన. కీర్తనల గ్రంథము 83వ కీర్తన 18వ చరణము. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఆమేన్. అవును ప్రభువా, ఈ లోకములో ప్రతి బిడ్డ కూడా తండ్రి కేవలము నీవు మాత్రమే దేవుడు అని ఎరుగులాగున తండ్రి మీ యొక్క కృప కుమ్మరించండి అయా. మీ బిడ్డలైన మమ్మల్ని ప్రేరేపించండి. మీ సువార్తను నలు దిశల, నలు ప్రాంతాల తండ్రి, గ్రామాల విస్తరింపబడుటకు సహాయం అనుగ్రహించండి నాయన. మీరు మాత్రమే తండ్రి సజీవుడు అయిన దేవుడు అని అయా ప్రార్థిస్తుండగా వినగలిగే దేవుడు అని, మొరబెడుతుండగా ఉత్తరం ఇచ్చే దేవుడు అని తండ్రి ప్రతి బిడ్డ తెలుసుకొని నిత్య నరకము నుంచి నిత్య జీవములోనికి వారు దాటులాగున కృప చూపించండి నాయన. ఇంకా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న కుటుంబ సభ్యుల్లో మారు మనసు లేని ప్రతి బిడ్డ కూడా మీ నామాన్ని ఎరిగి మిమ్మల్ని స్తుతించులాగున అయా వారి ఎడల మీ దయ చూపించండి. వారితో మాట్లాడండి ప్రభువా తండ్రి. ఉదయకాల సమయంలో మేమందరము కూడా మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. అయా మీ కృప దయచేయండి. బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి ప్రయత్నాలను సఫలపరచండి అయా. వారి ఉద్దేశాలను తండ్రి మీరే ఫలింపజేయండి తండ్రి. ఏవైతే వారు అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ రోజున ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళులాగున కృప చూపించండి ప్రభువా. అయా మా ప్రయాణాలన్నిటిని బట్టి అడుగుతున్నాము. వెళుతూ ఉండంగా వస్తూ ఉండంగా క్షేమకరముగా మమ్మల్ని నడిపించండి అయా. మీ రక్షణ మాకు దయచేయండి అయా. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అపాయాలు అయా మమ్మల్ని ముట్టకుండా మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా ఈ రోజున మేమందరము కూడా సమృద్ధి కలిగిన వారి వలె అయా, మీ బిడ్డలమైన మేము మీలో ఆనందించు వారి వలె తండ్రి మమ్మల్ని సంతోషంతో నింపండి ప్రభువా. మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఆర్థికంగా బలపరచండి నాయన. అప్పుల్లోంచి విడుదల దయచేయండి. ఆత్మీయతలో ఇంకా వృద్ధిపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి నాయన. ఈ రోజున మా పనులన్నింటినీ కూడా దీవించండి. చేస్తున్న బిజినెస్లు అయా, పరిచర్యలు, ఉద్యోగములు, చేతి పనులు ప్రతి వాటిలో ప్రతి బిడ్డకు 100 ప్రతి ఫలమును దయచేయండి నాయన. జ్ఞానముతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి ప్రభువా. అయా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, క్షేమాన్ని దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి ప్రభువా. రిపోర్ట్స్ కొరకు, చెకప్స్ కొరకు, డెలివరీస్, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్న వారందరికీ మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞానముతో వారిని నింపమని అడుగుతున్నాం ప్రభువా. అయా మేమెవరము కూడా మాకు మీరు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా అయా వినియోగించుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి. అయా ఈ రోజున మీ యొక్క నామాన్ని మహిమపరిచే వారిగా మా ప్రవర్తన అంతా కూడా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా జీవితాల్లో ఈ రోజున శాంతి సమాధానాలు దయచేయండి. ఎటువంటి గొడవలలో, ఎటువంటి అవమానాల్లో, ఎటువంటి మోసాల్లో మేము ఈరోజు చిక్కుబడకుండా మాకు జ్ఞానమునిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి ఈ రోజున మా ప్రతి ఆలోచన, ప్రతి పని కూడా మీకు ఇష్టకరంగా ఉండులాగున కూడా సహాయం అనుగ్రహించమని నాయన. ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మరొక సంవత్సరంలో మీ కాపుదల దయచేయమని తండ్రి. మేము కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ మేము కూడా మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులయుండి అనేకులకు ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా జీవించే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కలగజేయమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.